యాక్చువల్గా ఇదే అడుగుదాం అనుకున్నాను. ఆయనకి క్యాన్సర్ అని మీరు ఆ సిమ్టమ్స్ ఎలా తెలిసాయి మీకు? అసలు ఎలా తెలుసుకున్నారు ఆయన? ఫస్ట్ మ్యారేజ్ అయిన 1 monthకి తనకి హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. అప్పుడు హోప్ హాస్పిటల్ కింద ఉండేది కాకినాడ మెడికవర్. అందులో చూపిస్తే దీనికి కిడ్నీలో ఏదో ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పారు. సో అది క్లియర్ అవ్వడానికి 3 months పట్టింది. మళ్ళీ తర్వాత వింటర్ సీజన్ వచ్చేసరికి మళ్ళీ తనకి కాలు మళ్ళీ పని చేయడం మానేసి వాచిపోయినాయి. ఈసారి వేరే హాస్పిటల్కి వెళ్ళాము. అప్పుడు చెప్పారు తనకి కీళ్ళవాతం అనేది ఉంది అని. ఆ ఇయర్ కూడా ఇంకా ఒక 3 months మెడిసిన్ వాడాడు, తగ్గలేదు అని చెప్పి తుని దగ్గర ఏదో ఆయుర్వేదం చేసే ఆయన ఉన్నారు అంటే తుని వరకు వెళ్ళి ఆ ఆయుర్వేదం మెడిసిన్ యూస్ చేస్తే తిరిగి నడవడం స్టార్ట్ చేశాడు. ఆ ఇయర్ అలా అయిపోయింది. ఇంకా 3rd yearకి వచ్చేసరికి నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను. 3rd year నాకు 7th month వచ్చేసరికి తనకి 1 weekలోనే కళ్ళు కనిపించడం మానేసినాయి. ఫస్ట్ రెడ్డిష్ అయినాయి, తర్వాత చూపు కనిపించడం తగ్గిపోయింది. 1 weekలోనే. ఎదురుగా ఉన్నది నేనా వేరే వాళ్ళ అని గుర్తుపట్టలేనంతగా అయిపోయింది. అప్పుడు మా దగ్గరలోనే కాకినాడలోనే అంజు హాస్పిటల్ ఉంది. అక్కడికి వెళ్తే దీనికి ఐకి ఏదో ఇన్ఫెక్షన్ వచ్చింది, ఇది చనిపోయిన జంతువుల నుంచి వచ్చే ఇన్ఫెక్షన్, దానివల్ల మీకు ఏదో వచ్చిందంటే నేనేం తీయలేదు అంటే మీరు ఎక్కడో పొరపాటున ఇన్ఫెక్షన్ అంటించుకున్నట్టున్నారు అని చెప్పారు. ఆ ఇన్ఫెక్షన్ వల్లనే కళ్ళు కనిపించట్లేదు అన్నారనమాట. దానికి వైజాగ్ వెళ్ళాల్సి వస్తుంది, నేను ఒక ఇంజెక్షన్ చేస్తాను, కంటి లోపల చేయాలన్నారు. ఈ నల్లగుడ్డు ఉంటుంది కదా అక్కడ, ఒకవేళ అది చేశాక సెట్ అయితే ఓకే, సెట్ కాకపోతే మీరు వైజాగ్ వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవాలి అన్నారు. ఇంజెక్షన్ చేసేటప్పుడు చేతికి ఏదో సమ్ వ్యాక్సిన్ లాంటిది వేశారనమాట. అయితే అప్పుడు ఇది ఉబ్బింది అంటే ఈ చేతికి ఎక్కడైతే వ్యాక్సిన్ చేశానో అక్కడ ఆ ఏరియా అంతా ఉబ్బినట్టు అయితే ఒక వాటర్ బబుల్ లాగా ఫామ్ అయితే కనుక తనకి ఏంటి హెచ్ఐవి ఎయిడ్స్ కానీ క్యాన్సర్ కానీ ఉన్నట్టు అని చెప్పారనమాట. టీవీ ఒకటి, టీవీ అదే దగ్గు వస్తూ ఉంటుంది కదా, టీవీ ఒకటి, ఇలాంటి ఉన్న డిసీజ్ ఉన్న వాళ్ళకి అది ఉబ్బుతుంది అని చెప్పారు. దీనికి హెచ్ఐవి ఎయిడ్స్ టెస్ట్ చేసేసారు, టీవీ టెస్ట్ చేయలేదు. ఇలా చేసిన తర్వాత ఆ రోజు నైట్కి ఉబ్బిపోయింది అది. అయితే ఉబ్బింది అని చెప్పి ఇంజెక్షన్ చేసే ముందర టీవీ టెస్ట్ కూడా చేయించారు. చేయిస్తే తనకి నెగిటివ్ వచ్చింది. అయితే వాళ్ళు ఏమన్నారంటే స్టార్ట్ అవుతుందేమో మేబీ, అందువల్లనే తనకి ఐకి కూడా ఇన్ఫెక్షన్ వచ్చింది, ఏదైనా ఒంట్లో ప్రాబ్లం ఉన్నా అలాంటి ఇన్ఫెక్షన్ వస్తుంది అని చెప్పారు. జంతువు వల్ల చనిపోయినా కానీ లేదా ఒంట్లో ఇలాంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇలా ఐస్ అవుతాయి అన్నారు. టీవీకి సంబంధించిన మెడిసిన్ యూజ్ చేయమన్నారు. అయితే మేము చెప్పిన హాస్పిటల్ ఏదైతే నెగిటివ్ వచ్చిందో అక్కడికి వెళ్తే ఏం అవసరం లేదు, వద్దు మానేయండి, అలా యూజ్ చేయకూడదు మీకు నెగిటివ్ వచ్చినప్పుడు అన్నారు. సరే అని ఇంజెక్షన్ అయితే చేయించేసాము. తనకి కంటి చూపు అయితే నార్మల్ అయింది, కానీ సైట్ అనేది వచ్చేసి ఉండిపోయింది. ఇంకా సైట్ లాంగ్ డిస్టెన్స్ సైట్ లేదు వచ్చింది, ఆ సైట్ అనేది వచ్చి ఉండిపోయింది. అది ఉబ్బినప్పుడు మీరు టీవీ చేశారు, హెచ్ఐవి ఎయిడ్స్ టెస్ట్ చేశారు, క్యాన్సర్ ఎందుకు చేయలేదని నేను అడిగాను. వాళ్ళు ఏమన్నారంటే అబ్బాయి ఏజ్ ఏమో 29, చూడ్డానికి హెల్దీగా ఉన్నాడు, తనకి క్యాన్సర్ ఉండడం ఏంటమ్మా అన్నారు డాక్టర్ నాతో. ఫస్ట్ తనకి ఏం లేదు అని చెప్పి పంపించేశారు. అది అయిపోయింది. పాప పుట్టిన తర్వాత 3rd month నుంచి, ఈ పాప 2019లో పుట్టింది, తనకి 2020లోని ఫిబ్రవరి నుంచి అనుకుంటా మోషన్ వెళ్తుంటే బ్లడ్ పడుతూ ఉండేది ఆయనకి. డ్రాప్స్ వైజ్. అప్పుడు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తే తనకి మొలల ఫైల్స్ ఆ టైప్లో అని చెప్పి ట్రీట్మెంట్ ఇచ్చారు. సరే అని దానికి వాడాక తగ్గిపోయింది. ఆ ఇయర్ అంతా ఏంటి కోవిడ్, లాక్డౌన్, తిని కూడా కోవిడ్ ఫేస్ చేశాడు.